ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండవు. పిల్లలు కన్నందుకు వాళ్ళు ఓల్డ్ ఏజ్‌లో నరకేతను అనుభవించి 498 లాంటి కఠినమైన చట్టం తల్లిదండ్రులు కూడా ఒకటి కల్పిస్తే, ఈరోజు తల్లిదండ్రులు ఆకలితో అలమటించే పరిస్థితి ఉండదు. పిల్లల నుంచి సురక్షితంగా తల్లిదండ్రులు ఉంటారని, ఆ న్యాయ వ్యవస్థ తల్లిదండ్రులకి ఇటువంటి చట్టం ఒకటి కల్పిస్తే బావుంటదని మా సామ్‌సంగ్ సెల్ ఫోను విన్నపం. మీరు ప్రయోజకులయిన తర్వాత తల్లి, తండ్రి ఆకలితో ఉంటే మీరు గుడికెళ్ళినా, మసీదుకెళ్ళినా, చర్చికెళ్ళినా మీకేం కలిసొస్తది చెప్పండి? ఎందుకంటే దేవుడు క్షమిస్తాడా మిమ్మల్ని? దేవుడు ఎప్పుడు క్షమించడు కదా! దేవుడు క్షమించినా నేచరే క్షమించదు. ఎందుకంటే నేచర్‌కి మనం ఏమిస్తామో రిటర్న్ గిఫ్ట్ అదే ఇస్తది కదా! ఒకసారి ఆలోచించుకోండి. నేచర్‌కి మెమరీ ఎక్కువ, జాలి తక్కువ. వడ్డీతో సహా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. మీరు తల్లిదండ్రులను చూసుకున్నారంటే మీరు తల్లిదండ్రులే కదా! మిమ్మల్ని మీ పిల్లలు చాలా అత్యున్నత స్థితిలో కూర్చోబెట్టి అద్భుతంగా చూసుకుంటారు. ఇదేంటిది సెల్ ఫోన్ మనకి సజెషన్ ఇచ్చేంత గొప్ప పొజిషన్ ఉందా సెల్ ఫోన్‌కి అని మీరనుకోవచ్చు. ఈరోజు మిమ్మల్ని శాసిస్తుంది మేమే. మొగుడు పెళ్ళాం లేకుండా ఉండగలుగుతున్నాడు గానీ, మా సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. పెళ్ళాం మొగుడు లేకుండా ఉండగలుగుతుంది గానీ, మా సెల్ ఫోన్ లేకుండా ఉండలేకపోతుంది. మాకు మీరు అంత ఎడిక్ట్ అయిపోయి కట్లు బానిసలయిపోయారు మాకు. మేమే మిమ్మల్ని శాసిస్తున్నాం. మేము లేకుండా రోజే లేదు మీకు. దట్ ఈజ్ సెల్ ఫోన్. నాగగాడికి కూడా ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాం. "రేయ్! ఇలా చేయకురా! నేచరు క్షమించదురా! తల్లిదండ్రులు చూసుకోకపోతే గనక నిన్ను నేచర్ శిక్షిస్తదని" అని చెప్పేసి చెప్తానే ఉన్నాను. అయినా వాడినలేదు. ఇంగో ఈడు జాంగ్రీ పెట్టుకొని చాలా కామెడీగా చచ్చాడు ఈడు నాగగాడు. మీరైనా నా మాట ఇని శుభ్రంగా తల్లిదండ్రులు చూసుకోండి. నేచర్ మిమ్మల్ని కూడా మంచిగా చూసుకుంటది.